ఆమేన్. సహోదరులారా, రెండవ దినవృత్తాంతములు 34వ అధ్యాయం మొదటి 3 వచనం. యెషయా ఏలనారంభించినప్పుడు 8 ఏళ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరము ఏలాడు. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించు, కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించు. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తానింకను బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనినవాడై 12వ ఏట ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి యూదయ దేశమును యెరూషలేము దేశమును పవిత్రము చేయ ఆరంభించింది. మన ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడి దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో యేసు ప్రభువా పగటి కాలమంతా మీరు కాపాడారు. రాజయ్య, బిషప్ వారి యొక్క డ్యూటీలను దీవించి క్షేమంగా నడిపించారు. స్తోత్రం. యారికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. ప్రభుత్వ శాఖల్లో కొందరు, ప్రైవేటు సంస్థల్లో కొందరు, మరికొందరు భిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు.
వారి డ్యూటీలలో సంచారములలో మీ కృపాక్షేమాలు ఉంచి సజీవుల లెక్కలు చేర్చి యాడికి క్రైస్తవ కూడిక కోసం సంఘ కార్యక్రమాలలో బుధవారం బైబిల్ పఠనం కనుక పాటల ద్వారా నిన్ను స్తుతించుటకు ఘనపరచుటకు మహిమపరచుటకు మీరిచ్చిన ధన్యతను బట్టి ముగిస్తుంది. మీరు మహిమ పొందిన విధానాన్ని బట్టి కూడా ముగిస్తుంది. మీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు మరుగుపరచు. నాతోనూ మాతోనూ ఎంత శబ్దం ధర అంగీకరిస్తున్నారు, వింటున్నారు, దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సహోదరులారా, శుక్రవారము సాయంత్రం రాముగాళ్ళ రత్నకుమార్ ఇంటిలో స్తుతి కూడిక జరుగుతుంది. సంఘము యావత్తు రావాలని వారు మనకు తెలియజేస్తున్నారు. 7 గంటల నుండి 8:30 వరకు ప్రార్థన ఉంటుంది కనుక మీ తోటి వారు కూడా రాని వారు కూడా తెలియజేయండి. ఈ 2వ దినవృత్తాంతములు 34వ అధ్యాయములో ఒక రాజు ఉన్నాడు, పేరు యెషయా. యెషయా అనే పదానికి ఒకటి బాగు చేయువాడు, 2 పోషించువాడు, 3 మండేవాడు అని అర్థం. యెషయా యొక్క తల్లిదండ్రులు నైనా నీ ఆధ్యాత్మిక జీవితములో నువ్వెక్కడ ఉన్నా పడిపోయిన వారిని, చెడిపోయిన వారిని, బలహీనతలతో ఉన్న వారిని నీవు బాగు చేయాలి, నువ్వు సరి చేయాలి, నువ్వు పోషించాలి. నీ ఆధ్యాత్మిక జీవితములో ఇతరులకు నీవు ఆదర్శకరంగా ఉండాలి. నీ సాక్ష్య జీవితం బట్టి ఇతరులు కూడా దేవుని యొద్దకు రావాలి అని తల్లిదండ్రులు యెషయా అని పేరు పెట్టారు. యెషయా అనగా మండేవాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్తీసమిచ్చు యోహాను గురించి గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. అతడు మండుచు ప్రకాశించు దీపమై ఉండెను. విశ్వాసి జీవితంలో ఫిలిప్పు పత్రిక 2వ అధ్యాయములో మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య జీవవాక్యము చేతబట్టుకొని జ్యోతుల వలె మండాలి లేదా వెలిగింపబడిన వారిగా ఉండాలి అని. కనుక యెషయా జీవితంలో మనకు అనేకమైన విషయాలు మనకు దొరుకుతాయి. నాటి యవనస్తులకు యెషయా రాజు ఒక ఆదర్శం. ఎందుకంటే చిన్న వయసులోనే రాజు అయ్యాడు. మొదటి వచనంలో ఏం చదువుతాము? యెషయా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏళ్ల వాడు. ఎంత వయసు అంట? మన లెనిన్కు నీకెంత బాబు వయసు? 12.
చూశారు, లెనిన్ కంటే ఇంకా చిన్న 8 ఏళ్ల వాడు. తల్లిదండ్రులు ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఎన్నో ఆశలు, 31 సంవత్సరం వరకు యెరూషలేమును వెళ్ళాడు. 8 ఏళ్ల వాడై రాజ్యానికి రాజుగా ఉన్నాడు యెరూషలేమునకు. మన ఆధ్యాత్మిక జీవితములో మనకు బహుమానం ఇచ్చిన కుమారులను కుమార్తెలను దేవుని కొరకు పెంచాలి. సమూయేలు కాలములో దేవుని వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. అక్కడ ఏలీ ఉన్నాడు, ఏలీ కుమారులు యాజకులుగా ఉన్నారు. కానీ వారి ప్రవర్తన దేవునికి విరుద్ధంగా ఉంది గనక సృష్టికర్త అయిన దేవుడు సమూయేలుతో మాట్లాడాడండి. సమూయేలు అనగా ఏలీ అనుకున్నాడు, సమూయేలు అనుకున్నాడు, మా గురువు గారు పిలిచారేమో అని దైవజనుడి దగ్గరికి వెళ్ళాను. నేను కాదు నిన్ను పిలిచినది. మరొకసారి కూడా ఇప్పుడు ఏలీ అన్నాడు, నాయన ఈసారి ఎవరైనా నీ పేరు పిలిస్తే చిత్తము నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్ము. ఒక చిన్న బాలుడు, దేవుని స్వరం విన్న బాలుడు, తనతో దేవుడు మాట్లాడతాడని కూడా గ్రహించలేని వయసులో దేవుడు మాట్లాడాడు. ఉత్తమమైన తల్లిదండ్రులు తమ పిల్లలను దైవికమైన వాతావరణంలో పెంచుకుంటారు. ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, సమాజంలో ఖ్యాతిలు లేకపోవచ్చు, కానీ వారు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుట నేర్పుతారు. పాలు మానిపిన వెంటనే సమూయేలు దేవుని సన్నిధికి వచ్చాడు. వచ్చిన వెంటనే సమూయేలు చేసిన మొదటి పని ఏమి? వాడు అక్కడనే యెహోవాకు మొరకెను. ఎవరు నేర్పనిది? ఒకరు చెప్తే రాదు, తల్లిదండ్రులు. ఎందుకంటే సమూయేలు అనగా అడగబడిన వాడు అని అర్థం. నైనా బిడ్డ, నా జీవితంలో సంతానం లేని కారణంగా నన్ను సూటిపోటులు మాటలు మాట్లాడేవారు, కానీ నేను కృంగిపోలేదు. కానీ యెహోవా సన్నిధిలో నా హృదయమును కుమ్మరించాను. దేవుణ్ణి అడిగాను. సమూయేలనగా అడగబడిన వాడు అని అర్థము. ఎంత శ్రేష్టమైన పేరండి వారి అనుభవాలను బట్టి. యెషయా ఇంకా 8 ఏళ్ల వాడు. యెరూషలేము దేశమునకు రాసయ్యాడు. మరి మన పిల్లల పట్ల మనం ఎలాగూ శ్రద్ధ వహిస్తున్నాము? మన పిల్లల కొరకు మనం ఏ విధంగా ప్రార్థిస్తున్నాము? గుణవతి అయిన భార్యను గురించి దేవుని లేఖనం ఏమని రాసింది? ఆమె
తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. ఆమె తన పిల్లలకు మంచి ఉపదేశం చేస్తుందంట. తల్లిదండ్రులు పిల్లలకు మంచి ఉపదేశం అందించాలి. దేవుని వాక్యము ద్వారా వారికి నేర్పించాలి. యేసు ప్రభు ఉన్న దినాలలో 5,000 మందికి ఆహార కొరత ఏర్పడినప్పుడు ఏ బాలుడు తెచ్చాడు? ఆ బాలుడి పేరు చెప్పునైనా ప్రమోదు. ఎన్ని రొట్టెలు తెచ్చాడు ఆ బాలుడు? 5 లారీలకు తెచ్చాడా? 2 లారీలకు తెచ్చాడా? ఎన్ని తెచ్చాడు? పేరు లేని ఒక అనామకుడు, తన పేరు కూడా లేదు. ఆంధ్రయ్య అంటున్నాడు, ఇదిగో ఈ చిన్నవాణి యొక్క 5 రొట్టెలు 2 చిన్న చెట్టు. ఆ అరణ్యములో, ఆ కొండలో, ఏ బండ చాటునో ఏ చెట్టు చాటునో గబగబ తినేయచ్చుగా. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు, నైనా మనం దేవుని పిల్లలం, నీ ఎదురుగా ఎవరున్న ఆకలితో ఉన్నారనుకో, నీ గిన్నెలో ఆహారం ఉందనుకో, నీ ఆకలైనా చంపుకో, ఎదుటోనికి ఒక ముద్ద అన్నం పెట్టు, దేవుడు దీవిస్తాను నాయన, దేవుడు ఆశీర్వదిస్తాను నాయన అని నేర్పించారు. వారి యొక్క జీవిత చరిత్ర బైబిల్ ఎన్ని భాషల్లో రాయబడిందో అన్ని భాషల్లో వారి యొక్క త్యాగం చెప్పబడుతూ ఉంది. చూసారా? మన పిల్లలకు బాల్యము నుండే దేవుని యందు భయభక్తులు నేర్పితే చాలు, వారి జీవితాలలో దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. 8 ఏళ్ల వాడై ఏమంటా 2వ వచనములో 2 దినవృత్తాంతములో 34:2 అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనను సరిగా ప్రవర్తించాడు. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు 8 ఏళ్ల వాడు నీతి కలిగి జీవిస్తున్నాడంట, నీతి కలిగి ప్రవర్తిస్తున్నాడంట. మనము దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల మనకు నీతి అదే. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 26వ వచనం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 26వ వచనం. ఆ స్పీకర్ పెట్టుకొని చదువు. 6:26 అది మైక్ పెట్టుకో. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని సమస్త ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనినప్పుడు మనకు నీతి కలుగు. చెడిపోయిన దేవుని తీర్పునకు గురి అయిన
ఆ భ్రష్టమైన సమాజములో మీరు ఎప్పుడైనా పొలాలకు వెళ్తే కనుక రాత్రి పూట ఒక మినుగుడు పురుగు కనపడుతుంది. అదేం చేస్తుందంటే అది వెలిగిస్తూ ప్రయాణం చేస్తూ ఉంటుంది. చూసారా? నోవాహు కాలములో జనులు తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్ళికియబడుచు ఇదే లోకము. సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకున్న ఆ భ్రష్టమైన దినాలలో ఒక వ్యక్తితో దేవుడు అంటున్నాడు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట నేను చూచితిని. మనుషులు చూడాలని ఏమేమో చేయాల్సిన పని లేదు. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని. ఎంత శ్రేష్టమైన మాట అండి. దేవుని తీర్పునకు గురి అయిన ఆ సమాజం, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండిరి. సమస్త శరీరులు తమ మార్గములను చెరుపు వేసుకొనిరి. సమస్తమును తమ మనస్సుకు తమ ఇచ్చకు వచ్చిన వారితో వారి వివాహం చేసుకున్నారు. వావి వరుసలు లేవు. దేవుని తీర్పునకు గురి అయిన ఆ లోకములో ఆకాశము నుండి దేవుడు నరులను పరిశీలించినప్పుడు మినుక్కుమంటూ ఒక కుటుంబం కనపడతారు. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని. సరే, మన తరములో మనం ఎలాగుంటున్నాం? మన తరములో ఎదుగుతున్న బిడ్డలకు, రాబోతున్న తరానికి ఒక మాదిరిగా జీవించాలి మనం. గంధం దేవదానం అనే ఆయన రక్షించబడినప్పుడు ఆయనకేమీ లేదు. ఆ చెట్టు కాడ, సిఎస్ఐ చర్చి మందిరం కాడ చిన్న సంచిపట్ట పరుచుకుని పండుకునేవాడంట. ఆయన పగలు బైబిల్ చదువుకునేవాడంట పొలాలలో, రాత్రుల పూట వీధులైన కింద చదువుకునేవాడంట. దేవుని సేవకులకు ఆశ్రయించాడంట. ఏమీ లేనప్పుడే యాడికి సిఎస్ఐ మందిరం దగ్గర ఎన్నో ఉద్యోగ కూడికలు నడిపించాడు. క్రైస్తవంలో మహామహా వ్యక్తులతో ఆయన సహవాసము కలిగి ఉన్నారు. కట్టుపల్లి యోహాను గారి దగ్గర ఎన్నో ప్రేమ పాఠాలు నేర్చుకొని ఆయన తిరిగి సొంత గ్రామానికి వచ్చి ఒక మందిరమును ప్రారంభించారు. దేవుని పనిలో కొనసాగుతూ మరి మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎలాగుంటున్నాము? ఒక మాదిరి, ఇతరులకు మాదిరికరంగా జీవించాలి మనం. క్రైస్తవ చరిత్రలో మన నామధేయము లిఖితమై ఉండాలి. చూసారా?
ఆయన ఎన్నో బాధలు పడ్డాడంట. కానీ అప్పుడే కానీ ఎవరికే కానీ తన సమస్య గురించి కానీ తన అక్కర్ల గురించి కానీ ఆయనతో చెప్పినట్లు కానీ అడిగినట్లు కానీ మేము వినలేదండి. ఒక మాదిరికరమైన జీవితం. తెస్సలోనికలు ఎవరికి మాదిరికరంగా ఉన్నారంట? మొదటి తెస్సలోనికలు 1వ అధ్యాయం. మొదటి అధ్యాయము 7-8 వచ్చిన. కాబట్టి మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరైతిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యం మాసిదోనియలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడి. ఆ సంఘంలో కూడా వారండి చక్కగా పనులకు పోతారు, చక్కగా ప్రయాసపడతారు, తమ కుటుంబాలకు ఎక్కడ లోటుపాటు లేకుండా చూసుకుంటారు, తమ కుటుంబాలతో దేవుని సన్నిధికి వస్తారండి. చూశారు? బుధవారం అయితేనే, శనివారం అయితేనే, ఆదివారం అయితేనే ప్రతి కూడికకు వస్తారండి వాళ్ళు. మాదిరి. పౌలు గారు ఏమన్నారు? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకొనుడి అన్నాడు. ఒక మాదిరికరంగా జీవించాలి విశ్వాసం. ఎటు పడితే అటు జీవించడానికి లేదు. గొర్రె చూడు, అది పరిశుభ్రమైన ఆహారం మాత్రమే తింటారు. మేక ఏది పడితే తింటానే ఉంటుంది. అది గొర్రె అలా తినదు. గొర్రెకి ఎక్కడైనా మట్టి అయినట్లుగా ఒకసారి చూడండి. ఎప్పుడన్నా గొల్లలో తీసుకొని పోతుంటారు కదా. గొర్రె తొందరగా చనిపోవాలంటే దాన్ని తీసుకెళ్ళి బురదలో వేస్తే తొందరగా చచ్చిపోతుంది. అది తొందరగా చచ్చిపోతుంది. అది ఎప్పుడు శుభ్రంగానే ఉంటుంది. మేక చూడు, అది అందని కొమ్మలైనా కూడా 2 కాళ్ళు చాపైనా అది తింటుంది. గొర్రె అలా కాదు. మన ఆధ్యాత్మిక జీవితంలో రాబోయే తరానికి, మనమున్న తరములో ఒక సాక్షికరంగా జీవించాలి. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూసి తిని, ఆయన కట్టలను అనుసరించి ఆయన సన్నిధిలో ఉన్న ఎడల మనకు నీతి కలుగును. రాజైన దావీదు అంటున్నాడు, నా నిర్దోషమును బట్టి దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చెను. నా నీతిని బట్టి. 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 21-22 వచ్చిన. నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నిర్దోషమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాడు. నా జీవితంలో ఎన్నో వ్యతిరేకలు అనుభవించా. యుద్ధానికైనా వస్తే మా పెద్దోడు నాతో తగువ పెట్టుకున్నాడు. ఏరా ఆ మందని ఆడబెట్టేసినవరా, నీ హృదయ గర్వం నాకు తెలుసురా. యుద్ధం చేసి సాధించలేదు కానీ తగువ పెట్టుకుంటున్నాడు. ఇది నాలో తగులు పెట్టుకునే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. దేవుని కొరకు సాధించినది ఏమీ లేదు.
దేవుడి కొరకు చేసినది ఏమీ లేదు వారి జీవితాల ద్వారా. కానీ సమస్యను సృష్టించడానికి ముందున్నారు. సౌలు రాజు చేతులు ఎత్తేసాడు. ఇశ్రాయేలు దేశానికి గొప్ప రక్షణ కలగజేస్తే అసూయతో ఉండిపోయినాడు సౌలు. కెయీల ప్రజలు కృతజ్ఞత లేని వారు. కానీ నేను ప్రభు కొరకు నేను జీవించా, నేను ప్రభు కొరకు నిలబడ్డా. నా నిర్దోషమును బట్టి, నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలమిచ్చేది. నువ్వు ప్రభు కొరకు ఏ స్థాయిలో ఉన్నావో అదే స్థాయిలో నువ్వు ప్రభును గణపరిస్తే అందరూ చూస్తూ ఉండగానే దేవుడు నీ కుటుంబాన్ని హెచ్చిస్తాడంట. యోబు గ్రంథం 8వ అధ్యాయం 5-6 వచనాలు. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల సర్వశక్తుడగు దేవుని బతిమాలు కొనిన ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలము వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి. నీతికి తగినట్టుగా ప్రవర్తించిన ఎడల ఆయన ఉన్నత స్థాయిలోకి నిన్ను తీసుకొని వస్తాడు. దేవుని దృష్టికి యెషయా నీతిని అనుసరించిన వాడు. తాను బాలుడుగా ఉన్నప్పుడే దేవుని యొద్ద విచారించుటకు మొదలుపెట్టాడంట. 3వ వచనం 2 దినవృత్తాంతములు 34వ అధ్యాయం 3వ వచనం. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తానింకను బాలుడై ఉన్నంగనే దావీదు యొద్ద విచారించుటకు పూనుకొనినవాడై ఎవరు నేర్పారు ఇది? బాల్యం నుండి ప్రార్థించిన ఎవరు నేర్పారు? బాల్యం నుండి దైవ గ్రంథం చదువుట ఎవరు నేర్పారు? బాల్యం నుండి దేవుని సన్నిధికి వచ్చి పరిచయం చేయటం ఎవరు నేర్పారు? ఈరోజు బుధవారము ముందు వెళ్ళి కాస్త మందిరాన్ని శుభ్రం చేస్తారు. ఈరోజు శనివారము ముందు వెళ్ళి కొంచెం శుభ్రం చేస్తారు. ఈ కాలం ఎండాకాలం కనుక ఎంత శుభ్రం చేసినా ఇది దుమ్ముతోనే ఉంటుంది. మరియమ్మ కదా ఎంత ఎత్తుంటుందో తెలుసు కదా. పాపం మన ఇష్టపడి బండలన్నీ కడిగింది. ఆరిపోతని ఎక్కడి మట్లు అక్కడ కనపడతానే ఉన్నాయి. చూసారా? ఏంది నేను బండలా కడిగింది ఇంక ఏమి అని ఆమె అనుమానం పడతా ఉంది. అందుకని దీనిపైన ఒక పట్ట తీసుకొని వచ్చేటట్లుగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే దీనిపైన ఇప్పుడు మంచి వచ్చేసినాయి. అంతా ప్లాస్టిక్తోనే పేపర్తోనే కరిపియచ్చు, అవసరమైనప్పుడు తీసేయచ్చు. ఎందుకంటే ఎంత గడిగినా కూడా ఎంత ఉన్నా కూడా అంత దుమ్ములోనా చూశారు. దుమ్ము ఉంటుందని తెలుసు. దుమ్మును తొలగించాలని ఏం చేయాల? ఎవరో వచ్చి ఇష్టపడి పరిచయం చేయాల. ప్రశ్నించడం గొప్ప సంగతి.
కానీ పని చేయటం అంతకంటే గొప్ప సంగతి. మనం ప్రశ్నించే దాని దగ్గర ఉంటాం ముందు. అది కాదు 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 అది కాదు 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 విషయం. ఒక వ్యభిచార స్త్రీ, ఒక వ్యభిచారస్తుడు వారు వ్యభిచారం చేస్తున్నప్పుడు చూశాడనుకో, వాళ్ళు జరిగించిన పని ఎక్కడ పోయినా చూసిన వారిని వాడు చూశాడే వాడు చూశాడే వాడు చూశాడే ఇదే సరిపోతుంది. తప్పు చేసినది ఎక్కడ పోయినా ఇది తప్పుడు పని కదా అని ఆలోచించడం నాటి సమాజం. నువ్వంటివే పోనీ మానుకున్నాడంటే మానుకోలే, మళ్ళీ యథా రాజా తదా ప్రజ. చూసారా, అలా ఉంది సమాజం ఇప్పుడు. కానీ యెషయా 8 ఏళ్ల వయసులోనే దేవుని యొద్ద విచారించుట పూనుకొనిన వాడై, విశ్వాస జీవితంలో ప్రతి విషయములో దేవుని యొద్ద ఎప్పుడైతే విచారిస్తావో దేవుడు అద్భుతమైన విజయాన్ని ఇస్తాడు. యెహోషాపాతు కాలంలో 3 రాజులు యుద్ధానికి వస్తే యెహోషాపాతు తన మనస్సు దేవుని మీద నిలుపుకొనిన వాడై దేశమంతటా ప్రకటన చేశాడు. మనం యెహోవా యొద్ద విచారించుటకు ఉపవాసముండుటకు రండి అన్నప్పుడు యూదా దేశములోని ప్రతి కుటుంబము దేవుని సన్నిధికి వచ్చింది. ఎప్పుడైతే వారు ప్రార్థన చేసి తమ బలహీనత ఒప్పుకున్నారో, చూడండి 20వ అధ్యాయం 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయము 11వ వచనం, మేము స్వతంత్రించుకొనవలనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మును తోలివేయుటకు ఇశ్రాయేలు నామము ఆకాశము క్రింద ఉండకుండా తుడిపివేయుటకు దేవా, వారు మా మీద యుద్ధానికి వస్తున్నారయ్యా. అయ్యా, ఈ సమయంలో ఏం చేయాలన్నా మాకు తోచడం లేదు. ఇప్పుడు 15వ వచనంలో దేవుడు ఒక ప్రవక్తను పంపి, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. 17వ వచనంలో, ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. యూదా వారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడుడి. మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదికి పోగుడి, యెహోవా మీతో కూడా వచ్చాడు. 27వ వచనములో వారి దేవుడు, 26వ వచనములో వారి శత్రువుల మీద విజయమిచ్చి వారిని సంతోషపరిచెను. మరి ఏం చేశారు? తమ బలహీనత ఒప్పుకున్నారు దేవుని సన్నిధిలో. దేవా, నీ స్వాస్థ్యములో నుండి మమ్మల్ని తోలివేయుటకు ఆకాశము క్రింద మా పేరు కనబడకుండా చేయడానికి సాతానుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏమి చేయాలన్నా తోచడం లేదు. ఎప్పుడైతే వారు దేవుని సన్నిధులు విచారించుట ప్రారంభించారో, ప్రార్థించుట ప్రారంభించారో, దేవుడు ఒక ప్రవక్తను పంపి
ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించండి. విశ్వాస జీవితములో ఆయన మన పక్షమున పోరాడే దేవుడు. మనం బెంబేలు పడాల్సిన పని లేదు, ఆందోళన పడవలసిన పని లేదు. ప్రతి సమస్యను గురించి దేవుని యొద్ద ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో దేవుడు అద్భుతమైన విజయాన్నిచ్చే దేవుడుగా ఉన్నాడు. మూడవ మాట, తన దేశమును శుభ్రము చేయ మొదలుపెట్టాడట. 3వ వచనంలో 12వ ఏట తీసివేసి యూదా దేశమును యెరూషలేము దేశమును పవిత్రము చేయ ఆరంభించెను. మన హృదయములో దేవునికి అసహ్యకరమైనటివి తీసేసుకోవాలి. ఈ యెషయా 8 సంవత్సరాలప్పుడే యూదయా దేశమును యెరూషలేము పట్టణమును పవిత్రము చేయ ఆరంభించారు. విశ్వాస జీవితములో కోపపడకుడు గాని పాపము, మనలో ఉన్న ప్రతి బలహీనత ప్రతిరోజు సరి చేసుకోవడము జరగాలి. అది వాక్యము ద్వారా ప్రార్థన. దావీదు అన్నాడు కదా, ఈ సోపుతో నా పాపములను తుడిచింది. ఈ దినచర్యలో నేను మానవురాలు గనక నీకు విరోధంగా మాట్లాడిన మాటలు కానీ చేష్టలు కానీ ఏవైనా ఉంటే తొలగించుకో. మనమంతా విద్యార్థులం, బైబిల్ విద్యార్థులం. జీవితాంతము నేర్చుకోవలసిందేదే మనం, నీవు నేను. తన దేశమును పవిత్రము చేయ మొదలు పెట్టాడంట. 8వ వచనములో దేవుని మందిరమును బాగు చేయడం మొదలుపెట్టాడు. అతని ఏలుబడి యందు 18వ సంవత్సరమున దేశమును మందిరమును పవిత్రపరచుట తరువాత దేవుని మందిరం మక్కువ పాత నిబంధన భక్తులకు, నూతన నిబంధన విశ్వాసులకు సంఘము. ఎందుకంటే యేసు ప్రభువు వారే అన్నారు, ఎక్కడ 2-3 కూడి నా నామమున ఏకీభవించెదరో వారి మధ్య నేను. దేవుని మందిరము బాగు చేయడము ప్రారంభించారు. 18వ వచనములో దేశములోని సమస్త పట్టణాలకు ప్రదేశాలకు దేవుని వాక్యము ప్రకటించుటకు దైవజనులను పంపాడు. 18వ వచనం, హిల్కీయాకును షాపాను కుమారుడైన అహీకాముకును మీకాము కుమారుడైన అబ్దోనుకును శాస్త్రియకు షాపానుకును రాజు సేవకుడైన ఆషయకును ఇలాగూ ఆజ్ఞ ఇచ్చేది, మీరు వెళ్ళి దొరికిన ఈ గ్రంథములోని మాటల విషయమై నాకును ఇశ్రాయేలు యూదా వారి శేషించిన ఉన్న వారందరి కొరకును యెహోవా యొద్ద విచారించుడి. మన పితరులు ఈ గ్రంథమును రాయబడి ఉన్న సమస్తమును అనుసరింపకాయు యెహోవా ఆజ్ఞలను గైకొనక పోయి ఉండిరు గనక యెహోవా కోపము మనందరి మీద వచ్చేది.
కనుక మీరు వెళ్ళి 22 నుండి ప్రతి దేశములో, ప్రతి పట్టణములో, ప్రతి కుటుంబానికి ఈ వాక్యాన్ని మీరు ప్రకటించండి, తెలియజేయుడి. ఎజ్రా అదే కదా, 7:10లో ఎజ్రా దేవుని ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుటకును తన ప్రజలైన ఇశ్రాయేలులకు నేర్పుటకు దృఢ నిశ్చయము చేసుకొనెను. కనుక నీ విశ్వాసము నీ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కూడా తెలియజేయాలి. నీలో ఉన్న రక్షణను, నీలో ఉన్న ఆనందమును ఇతరులకు తెలియజేయాలి. 6వ మాట, ఇతని జీవితములో దావీదు కానీ సొలొమోను కానీ చేయని గొప్ప పస్కా పండుగ ఆచరించారు. 35వ అధ్యాయం 1వ వచనం. మరియు యెరూషలేమునందు పస్కా పండుగ ఆచరించెను. మొదటి నెల 14వ దినమున జనులు పస్కా పశువును వధించిరి. 18వ వచనం. ప్రవక్తయగు సమూయేలు దినములు మొదలుకొని ఇశ్రాయేలీయుల పస్కా పండుగ అంత ఘనముగా ఆచరించబడి ఉండలేదు. యెషయాను, యాజకులను, లేవీయులను, అక్కడున్న యూదా ఇశ్రాయేలు వారందరూ యెరూషలేము కాపురస్తులను ఆచరించిన ప్రకారము ఇశ్రాయేలీల రాజులందరిలోనూ ఒక్కడైనను పస్కా పండుగను ఆచరించి ఉన్నది. 7వ మాట, సమర్పణ కలిగిన వాడు. 35వ అధ్యాయము 7వ వచనం. యెషయా తన స్వంత మందలో 30,000 గొర్రెలను, మేకపిల్లలను, 3,000 కోడెలను అక్కడున్న జనులందరికీ పస్కా పశువులు ఇచ్చెను. తన స్వంత మందలో దేవుని కొరకు సమర్పించుకున్నాడండి. చూశారు? మందిర క్షేమాభివృద్ధి కొరకు ప్రభు బలలో పాలు పొందున్న ప్రతి వారు కూడా ఖర్చు చేయాలి. ఇక్కడ ఖర్చు పెడితే పరలోకములో నీ అకౌంట్లో అంతకింతకు పెరుగుతూ ఉంటావు. నీ సొంతానికి, నీ ఇంటికి కాదు, పరలోకములో నాకు ధనము ఉండాలి అంటే ఇక్కడ నువ్వు త్యాగము చేయక తప్ప. ప్రార్థన చేసుకో. కనుక యెషయా అనగా బాగు చేయువాడు, పోషించువాడు, మండేవాడు. యెషయా దేవుని దృష్టికి నీతిని అనుసరించినవాడు. యెషయా దేవుని యొద్ద విచారించినవాడు. యెషయా తన దేశమును బాగు చేసినవాడు. యెషయా తన దేవుని మందిరమును బాగు చేయించినవాడు. యెషయా దేవుని వాక్యమును దేశమంతటా ప్రకటింపజేసినవాడు. యెషయా గొప్ప పస్కా పశు పండుగను ఆచరించాడు. యెషయా సమర్పణ కలిగిన వాడు. తన సొంతములో ఉన్న మేకలలో ఇశ్రాయేలుల ప్రజలకిచ్చాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుని కొరకు మనం ఏం ఖర్చు పెట్టాలి? ప్రార్థన చేసుకో. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి స్తోత్రం.
ప్రభుత్వ శాఖల్లో కొందరు, ప్రైవేటు సంస్థల్లో కొందరు, మరి కొందరు భిన్న రీతిగా ప్రయాసపడుతూ రాజయ్య బిషపుల డ్యూటీలను దీవించి క్షేమంగా నడిపించి మా ప్రియులు బింగి రాజశేఖర్ సార్ తన పనుల మీద వెళుతూ కింద పడ్డాడు. కొంత కాలికి ప్రమాదం. మీరు ముట్టి స్వస్థపరచండి. ఆయన తీసుకుంటున్న ప్రతి మందును పదార్థమును దీవించండి. నా కాళ్ళను జింక కాళ్ళ వలె చేసి ఉన్నాడని స్తుతించినట్లుగా ఆయన భార్యను బట్టి మీకు స్తోత్రములు. పెద్ద కుమారుడు ఆయన భార్య పిల్లలు, కుమార్తె బట్టోడు సంతానం సుమన్ ఆయన భార్యను దీవించండి. సంతాన విషయంలో మీకు కొనసాగించి యేసుప్రభువా రాముగాళ్ళ లేని విషయంలో ఇంటిలో గొప్ప ప్రమాదం నుండి తప్పించారు. మీకు స్తోత్రము. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమున సమీపించదు. అయినా మీరు ఎక్కల కింద ఉంచుకొని కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. కళాశాల మొదలుకొని నర్సరీ వరకు చదువుతున్న విద్యార్థులను దీవించండి. దివ్య అలాగే జెస్సీలు MBA పరీక్షలు రాశారు, మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీకు పడు. బిషప్ కుమార్తె, పెద్ద కుమార్తె ఆయా పోటీ పరీక్షలు రాసింది, ఫలితాల విషయంలో మీకు పడు. పాల్ CA పరీక్షలు రాశాడు, ఫలితాల విషయంలో మిరప పంట మంచి ధరకు అమ్మబడినట్లుగా మీకు సండే స్కూల్ పిల్లలను, తల్లిదండ్రులను, తోబుట్టులు కూడా దీవించండి. సంఘంలోని ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రతి కుటుంబంలో ప్రతి విధమైన అవసరాలు తీర్చండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. మా ప్రియుడు కట్టుపల్లి యోహానంకులు, రాజాబాయ్ ఆంటీ మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం దీవించండి. జాన్ నెల్సన్ గారు ఆయన భార్య పిల్లలు, ఆయన పుట్టిన ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. పాల్ గారు ఆయన భార్య పిల్లలు, ఆసుపత్రిలో స్టాఫ్ను, టీవీ పరిచయను దీవించండి. శ్రీరామూర్తి గారి కుమారుని మీరు దీవించండి. గుంటూరు జిల్లాలోని సంఘాలను, సేవకులను, పెద్దలను దీవించండి. నంద్యాల జిల్లా సంఘాలను, పెద్దలను, సేవకులను దీవించండి. కర్నూలు జిల్లా సేవకులను, సంఘాలను దీవించండి. యాడికి క్రైస్తవ కూడిక గృహం, నెల్లూరు జిల్లా కడప సంఘాలను, సేవకులను, విశ్వాసులను దీవించండి. పెద్దలను దీవించండి. రాత్రి మీరు మహిమ పొందండి. మా యాడికి మండలమును, మా తాడపత్రి నియోజకవర్గం, మా అనంతపురం జిల్లా నాయకులను, అధికారులను దీవించండి. మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నాయకులను, అధికారులను దీవించండి. మా భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రధాని గారిని, రాష్ట్రపతి గారిని దీవించండి. ప్రపంచ నాయకులను, దేశాలను మీరు దీవించండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, మమ్మల్ని ప్రోత్సహిస్తూ, సమయాలలో సహాయపడుతున్నారు ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తాం. రాత్రి మీరు మహిమ ఆశీర్వదించి హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.